నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది కదా, చూసావా? చూసాను. ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ఆ టీజర్ లో చాలా కొత్తగా సినిమాటోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారని ఫీలింగ్ వచ్చింది. మీనింగ్ ఏంటంటే రామ్ చరణ్ గెటప్స్ అసలు మేము ఊహించలేదు. నిజంగా ఒక దగ్గర మనకు ఐఏఎస్ ఆఫీసర్ లాగా, కలెక్టర్ లాగా కనిపించాడు, ఇంకో దగ్గర ఒక రాజకీయ నాయకులా కనిపించాడు, ఇంకో దగ్గర మన స్టూడెంట్ లాగా కనిపించాడు. ఆ స్టూడెంట్ ఫైట్ సీన్ చాలా బాగా అనిపించింది. మన కుండరెడ్డి బుర్జి ఒక ఫైట్ సీన్ అది కూడా చాలా క్రేజీగా అనిపించింది. ఆ రామోచ్చ సాంగ్ అయితే అసలు చాలా నచ్చింది నాకు టీజర్లో. ఎందుకంటే రామోచ్చ సాంగ్ మీరు చూడండి, తన పవన్ కళ్యాణ్ కండు వేసుకున్నప్పుడు మాకు కనిపించారు ఇంత మంచిగా ఆ ఫ్యానిజం చూపించాలి కానీ, చాలా ఆ మేనేజం చూపించాలి కానీ చాలా బాగా కనెక్ట్ అయ్యాము. ఇంకోటి అదే సాంగ్లో మన వాల్తర్ వీరే చిరంజీవి పోస్ట్ చూపించినప్పుడు అది నేను మెగాస్టార్ కొడుకులాగా మాకు ఎక్కడ అనిపించలేదు, ఒక మెగాస్టార్ ఫ్యాన్ లాగా కనిపించాడు. అక్కడ చాలా కనెక్ట్ అయ్యామన్నా. ఇంకొంత రీసెంట్గా సమంత ఒక ట్వీట్ చేసిందన్న, నేను చాలామంది హీరోతో యాక్ట్ చేసిన పని చేసినా కానీ ఇలా సింపుల్గా నామే ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఫార్మల్ పార్ట్ వేసుకొని ఇలాంటి మా సాంగ్ డ్యాన్స్ చేసిన నేను చూడలేదు అని చెప్పింది. సో నిజంగా అంత కరెక్ట్ అనిపించింది, అవునని కాదా. అలాంటి చూడ నాకు క్వశ్చన్ నేను ఇప్పుడు ప్యాన్ ఇండియా అది అంట కానీ రాజమౌళికి ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్. ఎందుకంటే మగధీర పెద్ద ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది రామ్ చరణ్. సుకుమార్కి రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది రామ్ చరణ్, అవునని కాదన్న. సో మాకు నమ్మకం రామ్ చరణ్ ద్వారా డైరెక్టర్లు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు తప్ప కానీ ఇప్పుడు కూడా రామ్ చరణ్ ఒకటి విషయం తన మట్టిలో మాణిక్యం లాంటి మన పుష్ప డైలాగ్ ఉంటుంది, రాయిని నేను చెక్కుతే దేవుడిని అవుతాను అన్నట్టుగా తనను తాను చెక్కుకుంటూ తను మాడిఫై చేసుకుంటూ రంగస్థలం అప్పుడు నువ్వు మగధీర చూసిన రామ్ చరణ్ ఒక లుక్కు, ఇక్కడ వచ్చిన ఒక డిఫరెంట్ అయిన మేనరిజము. రంగస్థలం చెప్తున్నా, రంగస్థలము నాకు తెలిసి వేరే హీరో ఎవరు చేయలేనంత పర్ఫార్మెన్స్ తనకు కనబడుతారన్న, అది చాలా బాగా అనిపించింది. ఇంకోటి అన్న సినిమాలో మన ఈ టీజర్లో చాలా మంచి డైలాగ్ ఎజ్జ సూర్య ఇంకా తన పర్ఫార్మెన్స్ చూసాం మన సరిపోదు శనివారం కానీ తనకు డిఫరెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎవట్రా వాడు అంటే అసలు సింబాలిక్ అది సంథింగ్ డిఫరెంట్ మేనేజ్మెంట్. కాబట్టి ఈ సినిమాకు ఎత్తు అనుకుంటే ఈ ఎజ్జ సూర్య సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఒక చెప్తానా, మన ఆయన పేరు శంకర్ తను ఇప్పుడు ఏదో భారతీయుడు ఫ్లాప్ అయినంత మాత్రం తన రేంజ్ మారదు. ఎందుకంటే ఎప్పుడో తను అపరిచిత సినిమా పెద్ద హిట్ కొట్టిండు, రోబో సినిమా పెద్ద హిట్ కొట్టిండు. సో అట్లాంటి వ్యక్తికి ఇలాంటి ఏదో భారతీయుడు ఫ్లాప్ అయినంత మాత్రం తన రేంజ్ మారదు. చాలామంది అంటున్నారు శంకర్ దుకాణం బంద్ చేసుకోవాలి, నీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే. కానీ ఇదే సినిమాతోటి RC-15 ఏదో గేమ్ చేంజర్ ఉందో అంత పెద్ద హిట్తో రాబోతున్న నమ్మకం ఉంది. ఇంకోటి తమన్ బీజం చాలా బాగా అనిపించింది. ఒకటి నానా హైరాణ చాలా మెలోడీ. నేను అనుకున్నా గేమ్ చేంజర్లో ఏదో సాంగ్ తక్కువ పడుతుంది కానీ ఇలాంటి మంచి మెలోడీ సాంగ్ మన జీరో చాలా బాగా అనిపించింది. నాకు చాలా కనెక్ట్ అయ్యి ఆ సాంగ్ కానీ రామోచ్చ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. 100% రామ్ చరణ్ మూవీలో కెరియర్లో ద బెస్ట్ మూవీగా మారబోతుంది గేమ్ చేంజర్ అన్న ఫీలింగ్ నాకు కలిగింది అన్న. ఇది పాన్ ఇండియా మూవీగా మారబోతుంది సినిమా 100% చూడన్న. వాళ్ళు నువ్వు అక్కడ ప్రొడ్యూసర్ వాళ్ళు దిల్ రాజు తను అనుకుంటే ప్రమోషన్స్ నువ్వు ఊహించిన దానికంటే ప్రమోషన్ చేయగలుగుతారు. ఎందుకంటే తను ఉన్నాను కాదని మంచి ప్రొడ్యూసర్, చాలా కింద నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ప్రమోషన్ చేయాలి, ప్రతి మెట్టు తనకు తెలుసు కాబట్టి 100% ప్రమోషన్ విషయంలో తగ్గేదిలే అన్న. నిన్ననే బిగ్ బాస్కి చీఫ్ గెస్ట్ వస్తాడు, అక్కడనే గేమ్ ఎక్కడైనా హైప్ వచ్చింది, నేను ఉన్నాను కాదన్న. సో ఇంకా టైం ఉంది కదా, గేమ్ January 10 ఉంది కాబట్టి అపోలో మాత్రం 100% ప్రమోషన్లు. ఇప్పుడు మన మెల్బోర్న్లో టీజర్ లాంచ్ ఉంది, ట్రైలర్ లాంచ్ ఉంది కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచాన్ని నిలబోయే సినిమాగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే, శంకర్ ఫ్లాప్ లో ఉన్నారు కదా ఇంతకు ముందు. సో గేమ్ చేంజర్ తన కెరియర్ కి ఇంకా సక్సెస్ అందుకుంటాడా? ఈ సినిమాతో చెప్తున్నా 100% గేమ్ శంకర్కి ఎవరైతే ట్రోల్ చేశారో సో ఎత్తిన ప్రతి ఒక్క ట్రోల్ కూడా నిజంగా ముడుచుకునేలా, ఎత్తిన ప్రతి నోరు కూడా ముడుచుకునేలా ఈ సినిమా రాబోతుంది. చాలా క్వాలిటీ సినిమా రాబోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ లైఫ్లో ఇట్లాంటి రాజకీయ సినిమాలు ఎప్పుడు చేయలేదు, అవునని కాదన్న. సో తనకు ఈ సినిమాలో మనకు సీఎం కనిపించబోతున్నాడు, ఈ సినిమాలో మన కలెక్టర్లా కనిపించలేకపోతున్నాడు. కాబట్టి ఇట్లాంటి కాన్సెప్ట్ అవునని కాదు ప్రజలకు బాగా నచ్చుద్ది. ఇట్లాంటి 100% ఆ సాంగ్ కానీ చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా కనెక్ట్ అయ్యామన్నా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.